మిల్లెట్ దోశ. ఉప్పు జీలకర్ర వేసి కలిపాను పిండిలో. ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న పిండి. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాస్ కూరలు నానబెట్టి మిక్సీ పెట్టాను. మిల్లెట్ దోశ. ఇలా పలసగా వేసుకున్నా కొంచెం ఆయిల్. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు. కాలినాక తిరగేయాలి. కాలినాక తిరగేసుకోవటమే. ఇట్లా మట్ట పెట్టేస్తే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. అదిగోండి రుచికరమైన మిల్లెట్ దోశ. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాస్ కూరలు ముందు రోజే నానబెట్టుకుని రుబ్బుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి పిండి. మిల్లెట్ దోశ చట్నీతో రుచికరమైన మిల్లెట్ దోశ.